ముందు ముందు మన గ్రామాన్ని ఈ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ మండలంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలోనే మన గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. హైవే ఉంది కాబట్టి మనం చేస్తే అది ఇమీడియట్గా ఫోకస్ కావడానికి అవకాశం ఉంది. అది టౌన్ దగ్గరగా ఉంది, మార్కెట్ వాల్యూ కూడా మన పొలాలు బాగానే ఉన్నాయి, ఆర్థికంగా అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి గ్రామానికి అవసరం ఈ విధంగా వీటిని సాధించుకోవచ్చు. ఆ విధంగా మీరు కావాల్సినవన్నీ కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము దాన్ని ఒక ఆర్గనైజింగ్గా ప్రణాళికాబద్ధంగా చేయడానికి ముందు వస్తాం. ఈ ప్లాట్ఫామ్ ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ లాంటిది. దీన్ని ఎటువంటి రాజకీయాలకు దీన్ని ఉపయోగించుకోవద్దని నేను మరీ కోరుతున్నాను. ఈ నియోజకవర్గాన్ని మొత్తానికి ఐడియల్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ మన ఉదయగారి ప్రాంతం మొత్తానికి కూడా ఇదే మొదటి ప్రయత్నం నేను అనుకుంటున్నాను. అందువల్ల దీన్ని చాలా ఫోకస్ జరుగుతుంది. మనల్ని ఐడియల్గా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ముందుకు వస్తారనే ఉద్దేశంతో మీరందరూ మీకు తెలిసినంత భూ వివరాలు ఇచ్చి ఈ సంస్థని తద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధిని తోడ్పడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిసి ఇక్కడ సమయానికి ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు అంతా ఉన్నప్పుడు పార్టీ పండుగకి చాలా మిస్ అయ్యేవాడిని. అన్ని కూడా లేవని చెప్పేసి ఇప్పుడు మెయిన్గా మనందరికీ ముందుగా అనుకున్నట్టు గ్రామ అభివృద్ధి కోసం మన గ్రామ యువత, వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కలుసుకుంటున్నాము. అభివృద్ధి గ్రామ అభివృద్ధి అంటే చెత్త గొప్పలు ఊరికి మనం ఏ రోడ్లు వస్తున్నాం ఫస్ట్ మనకి స్వాగతం పలికే తెలుస్తారు అందరికీ. సో అది అభివృద్ధి ఆర్థికంగా ఎంతో పురోగతించాలి. 20-25 ఏళ్ళలో ఆర్థికంగా అంత పురోగతి అంటే అంత ఈజీ విషయం కాదు. నేను 19 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం హైదరాబాద్ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం అప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో పిచ్చి అక్కడ డ్యూటీలో ఉంటే అక్కడ పిచ్చి దగ్గరికి వెళ్తే పిచ్చి నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించి కోటిలోకి అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటున్నాను. నేను కోటిలో బస్ దిగి అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఎలా తెలియక అసేపు కోటిలో అది ఇటు తిరిగి మళ్ళీ పిచ్చి ఫోన్ చేశాను. పిచ్చి నాకేం అర్థం కావట్లేదు. పిచ్చి అప్పుడు కానిస్టేబుల్ పంపించి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకెళ్తే అప్పుడు అడ్మిషన్కి అటెండ్ అయ్యాను. సో 19-20 ఏళ్ళ వయసు ఒక 10 ఏళ్ళ క్రితం మనం అలా ఉండేవాళ్ళమాట మన ఊళ్ళో. ఎందుకంటే మన ఊళ్ళో అంత ముందు అంత డెవలప్ అయిన వాళ్ళు మనకు చెప్పి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. కానీ ఈరోజు మన ఊరి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆర్థికంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందారు కాబట్టి ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం. సామాజిక అభివృద్ధి మన సామాజిక అవగాహనతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే సామాజిక అభివృద్ధి చెందినప్పుడే ప్రతి ఒక్క మనిషి తన కుటుంబం గురించి కూడా ఆలోచిస్తాడు. వాళ్ళ వీలైనంత సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానమైనటువంటి కార్యకర్త ధర ఆదేశాలు ఆయన అనేక మందికి ఇంటి సంక్రాంతి మనకు కూర్చోవాలని చెబుతూ వచ్చి దీనికి ఒక ఎజెండా తయారు చేయడం కార్యక్రమాన్ని ఆయన ఇన్స్పిరేషన్తో నేను చదువుతున్నాను. నాతో చదువుతున్నాను నరసింహ, సుమతి, ఇంకా మన ఊళ్ళో చాలామంది నా క్లాస్మేట్స్ మధ్యలోని వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు మానుకున్నారు చదువు. కానీ మేము ఫ్యామిలీలో ఎంత కష్టం ఉన్నా చాలా పేదరికం నుంచి నేను వచ్చాను. మీ అందరికీ తెలుసు. చాలా కష్టపడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అని నాకైతే నమ్మకము. నేను నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరిని నేను పేరు పెరిగి ఈ గ్రామం మీద నాకు ఒక రకమైన అభిమానం, ప్రేమ. మా ఉండటానికి వీలుగా అంటే మా అమ్మ ఒకటే ఉండలేకపోవడం వల్ల మా ఫ్యామిలీని ఇక్కడ లేకుండా కాల్తూ పోయినా కానీ ఈ ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ కీడు జరిగినా, ఎవరు చనిపోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను కానీ మమ్మ కానీ లేదా మేము ఇద్దరం కానీ వస్తూ కలవడం వలన ఒక మంచి కార్యక్రమం చేయించడంలో మేము ఏం చేయలేకపోతున్నామన్న బాధ నాకు డాక్టర్ నరసింహరావు గారికి ఎప్పుడూ ఉండేది.
ఎన్నోసార్లు ఒంగోలు ఆయనతో మాట్లాడేటప్పుడు డాక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన పేషెంట్లు చూడటం మర్చిపోయి పేషెంట్లు గంట తరబడి వెయిట్ చేయించి కూడా ఈ ఊరికి మనం ఏమైనా చేయాలి, మన ఇద్దరు తర్వాత తరంలో చదువుకునే వాళ్ళము, మనం ఇన్స్పిరేషన్ చేయాలి, మనం ఇన్స్పైర్ చేయాలి యూత్ అందరినీ, మనం ఏమైనా చేయాలన్న ఆలోచన గత 5 సంవత్సరాల నుంచి మాకుంది. అయితే 2 సంవత్సరాలు సుదీర్ఘంగా చెక్కిన తర్వాత ఒకరోజు ధైర్యంగా ఈ ఊరిలో నేను ఇంటింటికి తిరిగి నేను దాదాపు ఒక రోజంతా తిరిగి ప్రతి ఒక్కరిని పిలిచి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేద్దామని సదుద్దేశంతో మీటింగ్ పెట్టాను. ఆ రోజు కూడా ఇలానే చాలా మంది వచ్చారు, మీటింగ్ చాలా మంది ఎంకరేజ్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల, మార్కెట్ బాగాలేకపోవడం వల్ల, ఇంకో కారణాల వల్ల ఆ రోజు మేము అనుకున్న కార్యక్రమాన్ని పరిశీలించలేకపోయాము. కానీ మా మనసులో ఒక గిల్టీ కాన్షియస్నెస్ అంటే కామెంట్ చేశారు. కొంతమంది మీరు బాధపడే విధంగా కూడా మాట్లాడినారు, నువ్వు ఊరి గురించి మాట్లాడతావు, ఏమి చేయలేవు అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే అది అలా మాట్లాడటం వల్ల ఈరోజు మనందరం కలగలిగామనుకుంటున్నాము. నేను వాళ్ళ ఊరిని తప్పు పట్టట్లేదు, వాళ్ళు అలా అన్నలేకపోయింటే నేను ఇంత సీరియస్గా నేను తీసుకున్నాను కాదు మా తాత గారు. నేను వాళ్ళని అట్లా అన్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలనే సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే అనుకోకుండా బెంగళూరులో, హైదరాబాద్లో ఇప్పుడు మార్కెట్ బాగుంది. మన బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు బిజినెస్లో బాగానే ఉన్నారు. వాళ్ళని కలవడానికి నేను హైదరాబాద్ పోయాను. నేను ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో పర్యటించాను. తెలంగాణ జిల్లాలో అన్ని తిరిగాను. ఈ మధ్య నేను ఒక సర్వే చేయడానికి వెళ్ళాను. సర్వే చేసినప్పుడు తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో జనాభాని డెవలప్ చేశారు. చాలా ఊళ్ళలో నేను ఈ ప్రోగ్రాం గురించి కూడా తెలంగాణ జిల్లాలో పోయినా, వేరే పని మీద పోయినా కానీ ఈ పని మీద ఒక వారం రోజుల నుంచి స్టడీ చేశాను. తెలంగాణ జిల్లాలో చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఇండియన్కి వాళ్ళు ఆయన నన్ను అన్ని ఊరికి తీసుకెళ్ళి ఒక 10 గ్రామాలు చూపించారు. సొంతంగా ఊళ్ళో వాళ్ళు డబ్బులు వేసుకొని ఊళ్ళో వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళు డెవలప్ చేస్తున్న గ్రామాలను నేను 10 గ్రామాలు చూశాను. ఆ గ్రామాల్లో నేను కలగన్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అయితే పెద్దలు నేను పెట్టిన లిస్ట్ చాలా తగ్గించేశారు. నేను నా దగ్గర 15 కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో చివరికి 5 కార్యక్రమాలు వచ్చినాయి. ఇప్పుడు మిగతా 10 చేయలేమని, ఇప్పుడు వీలు కాదని, పనులు సరిపోవని ఇప్పుడు మానుకుంటున్నాము. కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక 10 years ప్రోగ్రాంలో కంటిన్యూస్గా సంవత్సరానికి 2 ప్రోగ్రామ్స్ ఎక్కడ చేద్దాము. పోతే ఈ అభినందనలు ఈ సందర్భంగా చెప్తున్నాము. అయితే ఇప్పుడు మేము ఒకటి చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లీడర్లు, మా యువ నాయకులు, నరసింహ లాంటి నగర నాయకులు, రంగారావు గారు, ఇంకా ఉన్న లీడర్లు అందరూ కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ముందుగా చేయబోతున్నారు. వాళ్ళ కార్యక్రమాలకి మా కార్యక్రమాలకి వాళ్ళ గవర్నమెంట్ లో ఉండే పథకాలను తీసుకొచ్చి ఊళ్ళో దానికి సాధనగా మేము ఒక కమిటీ వీలు కాని పనులు మేము చేస్తే అప్పుడు గవర్నమెంట్ చేసే కూడా అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఒక 10 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఉన్న నాయకులకి ఆల్రెడీ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కి సంబంధం లేదు. వాళ్ళ పార్టీలో చేతిగా వాళ్ళ పార్టీలో వాళ్ళు పనిచేసుకోవచ్చు, చేసుకుంటారు కూడా. అది అయితే ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఊరిని బాగు చేయడం కోసమే నాయకుడు అయ్యారని నా నమ్మకం. ఇక్కడ ఎవరు నాయకుడైనా ఈ ఊరి మంచి కోసమే నాయకుడు అయ్యారు. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాలు ఊరి కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ రాజకీయంగా ఉన్న యువకులందరినీ, పెద్దవాళ్ళని అందరినీ కూడా మనం గౌరవిస్తూ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. కేవలంగా మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాము. దానికి నేను హైదరాబాద్, బెంగళూరు నుంచి ఊళ్ళో అందరితో పెద్దలతో మాట్లాడాను. వాళ్ళందరూ ఏమి ప్రాబ్లం లేదు, మీరు రండి, మీరు చేయండి, మీరు మా సహకారం. ఈ ప్రోగ్రాం ఎక్కడ ట్రబుల్ అవుతుందో, ఎక్కడ ఆగిపోతుందన్న భయంతో నేను చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదని పెద్దలందరూ మా అందరికీ హామీ ఇచ్చారు. అయినా కానీ ఈ సందర్భంగా అందరూ మనం రిక్వెస్ట్ చేయాలని అవుతున్నాం. అయితే ఏ కార్యక్రమాలు చేయాలనే దాంట్లో చివరికి ఒక 5 ప్రోగ్రామ్స్ ఐడెంటిఫై చేస్తాము. మిగతా 10 ప్రోగ్రామ్స్ ఏమైనా నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ముందు సాల్వ్ చేయాలి, తర్వాత సాల్వ్ చేయాలనే దాని మీద రెండో సత్యాంశము. మూడోది దీనికి కావాల్సిన ఫండ్స్ ఎంత. సపోజ్ మనం 4 ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాము, 4 ప్రోగ్రామ్స్ ఎంత ఫండ్ కావాలి బాగుంటుంది అని చెప్పి చాలా మంది చాలాసార్లు అన్నిటికంటే ముఖ్యంగా ఇది కావాలని చెప్తున్నారు. ఆ ప్లాంట్ సంబంధించి కూడా ఎంత ఖర్చు అవుతుందనే గురించి కూడా మేము ఒక ఐడియా ఉంది మాకు. ప్రధానంగా అది చేయాలని ఉదయం మన పెద్దలు చెప్తా ఉన్నారు. తర్వాత
వాటర్ స్కీమ్ అక్కడ ఉండే వాళ్ళ నుంచి వచ్చే వాటర్ కుంట నిండిన తర్వాత వచ్చే వాటర్ని కుంటలోకి డైవర్ట్ చేయాలని వీటిని కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్గా చేయాలనుకుంటున్నాము. దానికి యాక్చువల్గా ఇది స్కూల్ వెనక ఉండే వాటర్ ట్యాంక్ దగ్గర అది రైట్ ప్లేస్ అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో కుంట దగ్గర చేయాలంటున్నారు, ఎక్కువ మంది స్కూల్ వెనక ట్యాంక్ దగ్గర చేయాలంటున్నారు. అది ప్రధానంగా ఈ 2 ప్రోగ్రామ్స్ ఇప్పుడు టేకప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ డెవలప్మెంట్ అని మన ఊరి అవసరాలు తీర్చడానికి, మన ఊరు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల, మన బజారు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల, మన ఇల్లు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల పాప ఇళ్ళని ఏదైనా ఒక శుభకార్యం చూసుకోవాలంటే ఊళ్ళో తగిన ఫెసిలిటీ లేదని అందరూ బాధపడుతూ ఉన్నారు. దానికి పరిష్కారంగా మేము కళ్యాణ మండపం కట్టాలని మొదట్లో ప్రపోజ్ చేశాము. అది చాలా కష్టం. క్యాంపస్ ఒక ఏరియాని, ఈ పాలకేంద్రం అనుకున్న ఏరియాని అంతా క్లీన్ చేసి దాన్ని మట్టి ఫిలప్ చేసి రోడ్ లెవెల్కి చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి ఫస్ట్ దాన్ని ఒక ఏరియా ఆ క్యాంపస్ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి చూసుకోవడానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మన రేవు ద్వారా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళకి శాంక్షన్ చేస్తాను. దానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం ట్రై చేసి తెచ్చుకుంటే చేయాల్సిన అవసరం ఎంత ఉంది. చాలా మంది నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు, ఆ పని అంత పని పెట్టుకునేదాన్ని. కానీ అదే చేయకపోతే మేము అనుకున్న మాకు సంతోషంగా ఉండదు. యాక్చువల్గా ఇలాంటి ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టాము, ఇంకోసారి రీజన్ కట్టాము, ఇంకోసారి పెద్దవాళ్ళకి ఒక పార్క్ డెవలప్ చేస్తాము. ఇంకొక నెక్స్ట్ ఇయర్ పింఛన్ నెక్స్ట్ ఉంటుంది. ఏదైనా కానీ ఒక ఏరియా అయితే అందరూ కోరుకుంటుంది, ముఖ్యంగా యువత కోరుకుంటుంది. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అందరూ ఈ పూర్వ విద్యార్థులు కోరుకుంటుంది. ఈ స్కూల్ని ఇలా చూసి మేము బాగుపడుతున్నాము. మా మనసు తక్కువలేకుంది స్కూల్. ఈ స్కూల్ పోతే ఇంకోటి ఊళ్ళో శానిటేషన్ గురించి మనం పెద్దగా ఖర్చు పెట్టిన అవసరం లేకుండానే శానిటేషన్ అంటే టాయిలెట్లు ప్రతి ఇంటికి ఉంటే మన ఊరు లోపల మనం బిల్డింగ్ కట్టుకున్నాము, మనం డెవలప్ అయ్యామని ఫీల్ అవుతా ఉన్నాము, మనం చాలా నాగరికత వచ్చిందని మనం ఫీల్ అవుతా ఉన్నాము. కానీ విలేజ్ డెవలప్ అయింది ఎప్పుడంటే విలేజ్కి కావాల్సిన వసతులు ఉన్నప్పుడే, విలేజ్ సదుపాయాలు ఉన్నప్పుడు, ఆరోగ్యము యాక్చువల్గా ఇలాంటి సౌకర్యాలు కూడా ఉన్నప్పుడు ఊరు పూర్తిగా డెవలప్ అయినట్టు మాకు అనిపిస్తూ ఉంది. అయితే ఈ స్కూల్ అందరికీ ఈ స్కూల్ బాగా చేయాలన్న తపన చాలా ఉంది. దయచేసి స్కూల్ని పక్కన పెట్టండి అన్నప్పుడు ఎవరు అనద్దు. దాన్ని దయచేసి ఈ ప్రోగ్రామ్తో పాటు దాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా మనం కంటిన్యూస్గా ఎంఎస్తో మాట్లాడుతూ, స్కూల్ టీచర్స్తో మాట్లాడుతూ, ఎంఈఓతో డిఓతో మాట్లాడుతూ మన స్కూల్ని డెవలప్ చేసుకోవడానికి, మనం ఈ టాయిలెట్ సౌకర్యాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం మీరు ఒక గొప్ప స్కీమ్ పెట్టింది. ఈ కొత్తగా ఈ స్కీమ్లో ఇంతకుముందు 3,500 వచ్చేది 9,000 ఇస్తున్నారు. 9,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఒక 1,000 రూపాయలు మీరు పెట్టుకుంటే ఈ టాయిలెట్ ఈజీగా కట్టుకోవచ్చు. ఈ టాయిలెట్ పెట్టుకోవడం వల్ల మన ఊరు లోపల బాగుంటుంది, బయట బాగలేదు. అయితే ఇప్పుడు నేను మాట్లాడిన ఈ ప్రోగ్రామ్స్ గురించి ఇంకా ఏదైనా వేరే ప్రోగ్రామ్స్ గురించి కూడా ప్రపోజ్ చేశానంటే కూడా చెప్పాలి. ఈ ప్రోగ్రామ్స్ నేను మాట్లాడిన ప్రోగ్రామ్స్ కంటే కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా, లేదా ఈ ప్రోగ్రామ్స్ ఏది ముందు చేద్దాం వీళ్ళు చేద్దామని మాట్లాడాలి కదా. మీరు సంక్రాంతి ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వచ్చారు, బాగానే జరుగుతుంది, చాలా సంతోషం. దీనికి కావాల్సిన సదుపాయాలు, దానికి కావాల్సిన గ్రాంట్లు అవి ఏర్పరచడానికి ముందు మన గ్రామం తరఫున ఎంతవరకు చేస్తారో దాన్ని ఒక చెప్పకుండా ఎదుర్కోళ్ళు ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తున్నాం. తర్వాత మంచినీళ్ళు ఇక్కడ పెడదాం అనుకున్నాం. ప్రతి ఊరికి పెడతా ఉంటాం, దాన్ని మెయింటైన్ చేయడంలోనే ఇబ్బంది అవుతుంది. బిందుకి ఎంత పెట్టుకొని దాన్ని ఒక మనిషి దాని జీతంలో ఎలజిచ్చి కట్టినప్పుడే గ్రామంలో పంచాయతీకి కొంత డబ్బు వస్తే గ్రామ పంచాయతీ మేము ఇంటికి పోతుంది. అది కాకుండా మనం ఎంతో కానీ ఎన్నో వేస్తారు ఈ డబ్బులు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటికి గడ్డలు వేసుకోవాలి. ఇంటికి కట్టినప్పుడు గ్రామ పంచాయతీ పోతుంది ఆ మెయింటెనెన్స్. కొంతవరకు సాగినప్పుడు కమిటీ చేస్తున్నారు. దీనికి కొంత అటెండెన్స్ చేయాలా. తర్వాత పోతే
శానిటేషన్ అనేది బలారాముడి ఇబ్బందులు కూడా ఉంది. ఈ బలారాముడి దెబ్బలేయడం ఇవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవడానికి ఒక ఆటను పెట్టి మామూలు మనిషిని పెట్టి తిప్పుతుంటే వాళ్ళకి కావాల్సిన ఖర్చుని భరాయించడానికి ఆ భరాయించినప్పుడు పదాలు శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది, కంప్లీట్గా పూడ్చి ఫెన్సింగ్ వేసి దాని ఒక రోడ్డు వేస్తే ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం క్రమశಃ చూసుకోవాలి. ఒకసారిగా ఏ చూడాలి, ఇది క్రమేణా జరుగుతుంది. ఈ కమిటీ లెవెల్లో పెట్టి కమిటీని ఎప్పుడే జరుగుతుంది. ఎలాంటి రాజకీయాలు పెట్టుకోకుండా గ్రామం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. కానీ రాజకీయాల్లోకి పెట్టి మాత్రం ఏది కాదు. రాజకీయాలు వదిలేసి రాజకీయాలు ఖచ్చితంగా ఏదైనా వేసుకోవాలి గ్రామం ముందు. అప్పుడే డెవలప్మెంట్ అవకాశం ఉంది. గ్రామం డెవలప్ చేసుకుంటే మంచిదే. పరిస్థితులు కంప్లీట్ అవుతుంది. బలాలని మేము చేసుకోవాలి. ఎవరికాయలు బలాల్లో పడుతుంటే ఎవరు అడిగినా ఏం లేదు. అది లేకుండా గ్రామం ఉపయోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చేసుకోవచ్చు కూడా. దానికి గానుకున్నాం. అంతేగాని ముందు అధ్యాపనం డబ్బులు లేకుండా చేసి కానీ డబ్బులు కూడా అవసరం లేదు. ముందు కావాల్సిన నేను తెస్తానని ముందు కుటుంబాలు లెక్కేసుకుంటూ దాన్ని బట్టి ఈ తయారైన డబ్బులు ఎంతవరకు రూపాయలు ఆలోచన డబ్బులు కడదాం. ముందు కావచ్చు వాడచ్చు. దానికి కూడా మీరే దేశంలో చూసుకోవచ్చు సమయం కూడా ఉంది. కాబట్టి దానిపైన తీసేసి వెనక రావాల్సిన పనులు కొద్దిగా వెనక దర్శి కట్టుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఇంకోసారి ఇంకో బిల్లుకి వచ్చినప్పుడైనా సమావేశపడుతుంది. ప్రధానంగా వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు మిత్రులు అలాగే చంద్రశేఖరు దృష్టిలో ఉన్నాయి. ప్రధానమైనది ఈ ప్రజారోగ్యంలో మంచినీటి వస్తే అన్ని విధాలా మేలు చేస్తుంది. అన్ని జబ్బుల నుంచి ఎదుర్కోవడానికి రక్షిత మంచినీరు ప్యూరిఫైడ్ వాటర్ అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పెద్ద చర్చగా ఉంది. అనేక జబ్బులు మనకి నీటి ద్వారా కూడా వస్తున్నాయనేది ఉంది. ప్రజారోగ్యంలో రెండో భాగం ఈ టాయిలెట్స్. అంటే ఎవరు ప్రతి ఇంట్లో ఎత్తులు ఉండేటట్టుగా ఉంటే ఈ గ్రామ వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. పంచాయతీరాలు కనుక్కోవాలని చెప్పారు. అయితే ఈ డ్రింకింగ్ వాటర్కు ప్రధానంగా ముందు మనం చర్చించాలనుకున్నాం. ఈ చర్చనీయాంశాల్లో ఇంకొక అంశం ఏంటంటే ఈ స్కూలు భవనం ఆనాడు కష్టపడి మన గ్రామ నాయకులు దీన్ని ఈ స్థాయిలో చేశారు. నేను మొట్టమొదటి 1955, 54 స్కూల్కి పోయేవాళ్ళు. 53 నుంచి ఒక పూరి పట్టణంలో చదువుకున్న కింద నేవనాలు కూర్చొని మధ్యలో ఆ స్థాయి నుంచి ఈ ప్రాథమిక విద్యకు సంబంధించి ఈ స్థాయికి వచ్చింది. ఈ రోడ్డు గ్రామం కాబట్టి అందరి దృష్టిలో ఉంది. అయితే దీన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్చడానికి ఆనాడు అప్పుడు సంజయరావు డీయూతో మాట్లాడి చేసిన సందర్భంలో మా నాయకులు అంతా మాట్లాడుతున్న విషయం. అయినా ఇవాళ ఈ కానీ టీచర్స్ వాళ్ళేమో తప్పనిసరిగా అది కొనసాగాలి ఉద్యోగాలు. మరి పిల్లలు లేకుండా వచ్చి టీచర్స్ పోషిస్తున్నారంటే ఒక పట్టు మనం అనాల్సి వస్తుంది. ప్రజలు కూడా అంగీకరించుకొని చేయడం వల్ల స్కూల్ పరిస్తుంది. మనకు స్థలం వల్ల బాగుంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలిమెంటరీ స్కూల్కి 50 ఎకరాల గ్రామ సంబంధమైన భూమి ఇది. దీన్ని ఆనాడు మేము ఆవుతుండే గ్రామ సభ ఏర్పాటు చేసి తహసీల్దార్ ఎండీఓకి తీసి దీని గ్రామానికి పర్మనెంట్ గా ఉపయోగించుకునేటట్టుగా చేయాల్సిన పని ఒకటి అనేది మన ఆడ దృష్టిలో ఉంది. దాన్ని కూడా అమలు జరుపుకునేది. ప్రధానమైన వాటర్ ముందు సాగునీరు అనేది సంప్రదాయం నుంచి తిని బ్రతకడానికి ఈ పెంచు మీద ప్రభుత్వం చెప్పడం బాగా చెప్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఈ అభివృద్ధి క్రమాలకు వచ్చినప్పుడు అనుకున్నగా నాయకులు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలనేది ఇది అమరపు అభివృద్ధి కింద మనం తీసుకుంటాం. అందువల్ల ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీరు తీసుకొచ్చినాయి కాబట్టి వచ్చినటువంటి మిత్రులు ఒక్కొక్కరుగా ఆనందంతో వచ్చి మీ అభిప్రాయాలు దీని మీద అలాగే సూచనలు సలహాలు ఇవి కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అంతకు మీరు ఒక వ్యక్తి వెళ్తే నాకు ఇంక ఇబ్బంది లేదు. నేను మళ్ళీ తెలియకంటే మీ అంత మీరు వచ్చినా అట్లా లేదు మాట్లాడటానికి ఉత్సాహ నాయకుడు
వీళ్ళందరూ వాళ్ళ పొత్తులయ్యి వీళ్ళందరూ ఆ నుంచి వస్తానే ఉంటారు. గారికి, చింతరాయణ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. గ్రామాన్ని మనం చదువుకొని గ్రామాన్ని చంద్రశేఖర్ గారు చెప్పారు. అదేవిధంగా ఈ ఆరో ప్లాంట్ అనేది మనం చివరిలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వాస్తవంగా ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఉన్నాయి. దాని విషయాల మీద తర్వాత చర్చించుకున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఇంతవరకు ఎన్నో కారణాల వల్ల కాముగా ఉన్నందువల్ల కొంత ఆక్రమణకు గురయ్యాయి. ఇకైనా ఉన్న స్థలాన్ని పోకుండా చూసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మనం సహకారంతో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు, గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తూ నేను ఇక్కడ మా యాంగ్రేజ్లో చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని చెప్తున్నారు. చాలా కష్టం. ఆచరణ చేయాలంటే దానికి సహకరించేదానికి ఒక శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఎప్పుడు సృష్టించగలుగుతామో దిగ్విజయంగా జరిగింది. దానిలో ఏ పనైనా అయితే దానిలో మన చిత్తశుద్ధి ఎంత అనేది మనం ప్రశ్నించుకొని ముందరు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు బయట వాళ్ళు జనరల్ ఏంటంటే చదువుకున్న స్కూలు, మేమున్న ఊరు, ఆ ఊరు బాగోగులు మీరందరూ ఎట్లా ఉండాలా, మాతో సహకారం చేయాలని అడగటమే చాలా గొప్ప విషయం. అయితే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఒకటి చదువుల గురించి, ఆ తర్వాత శుభ్రత గురించి, ఆ తర్వాత ఊళ్ళో ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ఇది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఏర్పడిన పాపలు కాబట్టి, రెండు వాకుల మధ్యలో ఉంది కాబట్టి, మనకు సరైన స్థలం లేదు కాబట్టి ఏదైనా శుభకార్యం జరుపుకోవాలన్నా 10 మంది ఒక చోటు చేరి ప్రశాంతంగా మాట్లాడుకోవాలన్నా ఒక వేదిక కావాలా, ఒక కళ్యాణ మండపం నాటికి చేయాలనేది ఇది 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్న మాట. అయితే కొన్నాళ్ళు అట్లనే నరసింహరావు ట్రై చేశా. నా బైక్ సీట్ రాలా. వాస్తవంలో నా బైక్ మనం పోయే పోకరా వెనక బ్యాక్గ్రౌండ్ ఊరి పరిస్థితి మనం ఎట్లుండాలా, మనం ఎట్లా డెవలప్ అవ్వాలా ఇంట్లో వచ్చే ప్రక్రియ కానీ ఇది నేను స్వయంగా అది ఎప్పుడు